అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 198వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ముఖ్యంగా గీతా ప్రేమికులు, సత్యాన్వేషకులు మరియు తత్వాభిలాషులు అందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మనం మామూలుగా ఆత్మ అనే పదాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా అందులోది ఆత్మ గౌరవము అంటాం. ఆత్మ గౌరవం అంటే ఏమిటి? ఆత్మ గౌరవం అంటే ఏంటి? ఆత్మని మనం గౌరవించుకోవడం. గౌరవించుకోవడం అంటే ఏంటి? దాన్ని మనం రక్షించుకోవడం, దాన్ని పవిత్రంగా తయారు చేసుకోవడం. ఆత్మశుద్ధి అనే పదం కూడా ఏమైనా శతకంలో ఉంటుందని, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. ఈ ఆత్మని గౌరవించుకో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. దీనిని మనం ఎందుకు విస్మరించాం? ఆత్మ గౌరవం అని మనం పలుకుతూ కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. దానివల్ల ఎలా గౌరవించగలుగుతాం? ఆత్మ అంటే స్వయము కదా. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? నీ యొక్క మూల స్వరూపం నువ్వు ఆత్మవి అన్నాడు. అంటే నన్ను నేను గౌరవించుకోవడానికి నాకు ఈ రోజున సమయం లేకుండా చేసుకున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్. ఆలోచించండి ఒక్కసారి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని. కేవలం పదాలు పలకటం వలన, దాని పట్ల విశ్వాసాన్ని చూపించడం వలన, అది నలుగురు చెప్తుంటే వినడం వలన ఉపయోగం లేదండి. దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది? భగవంతుడు వచ్చి మనకు చెప్తున్నాడు ఆత్మస్వరూపాన్ని. నీవు ఈ మూల స్వరూపంలో ఆత్మవి. అదే శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఏంటండి? ప్రతి ఒక్క మనిషి తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ. అంటే రెండు వ్యవస్థలతో కూడి ఉన్నాడని చెప్తున్నాడు కదా, ఆత్మ శరీరం. కానీ 2వ అధ్యాయం, 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఇలాగా రకరకాల అధ్యాయుల్లో ఆ విషయాన్ని మనం గుర్తు చేస్తూ భగవంతుడు ఆత్మలో జన్మలుగా మనం చేసినటువంటి పాప, నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట కర్మల ఆధారంగా నిక్షిప్తము కాబడినటువంటి తామసిక సంస్కారాలని సాత్వికంగా మార్చే పని చేస్తున్నాడు. వర్తమానంలో కేవలం భగవంతుడి కర్తవ్యం అదొక్కటేనండి. దాని వల్లనే ఎందుకు ఆ ఒక్క దాని మీదనే ఫోకస్ చేస్తున్నాడు? ఎందుకంటే భగవంతుడి యొక్క ఈ సృష్టి మీద అవతరించడానికి ఒకే ఒక కర్తవ్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ధర్మయుగము రాబోతున్నది. ధర్మయుగము భగవంతుడు స్థాపన చేస్తున్నాడు. అదే నా కర్తవ్యం అంటున్నాడు. ఆ ధర్మయుగములో ఉండేటువంటి మనుషులు అధర్మ మార్గంలో నడిస్తే సరిపోతుందా? ఏమన్నా మ్యాచ్ అవుతుందండి? సత్యయుగం స్థాపన చేసి అందులో కలియుగి సంస్కారాలతో ఉన్నటువంటి మనుషులను నింపితే అది సత్యయుగము, స్వర్గం ఎలాగవుతుందండి? ఆలోచించండి. అందుకని ఆత్మగౌరవం అంటే ముందుగా ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ యొక్క సత్య స్వరూపం ఏమిటి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? బ్రుకుటి మధ్యలో ఉంటుందని భగవంతుడు చెప్తున్నాడు. ఆత్మ యొక్క గుణాలు ఏమిటి? శక్తులు ఏమిటి? ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 24 గంటల సమయం ఉంది. 1440 నిమిషాలున్నాయి. ఏమండి, అందులో కనీసం ఒక 40 నిమిషాలు ఈ కొరకు, అంటే ఆత్మ కొరకు, అంటే స్వయం కొరకు దాన్ని మీరు కేటాయించుకునే పని చెయ్యండి తప్పకుండా. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి మాటల్ని మనం పెడచోని పెట్టకూడదండి. ఖచ్చితంగా పాటించినట్లయితే ఆత్మ శుద్ధి అవుతుంది. శుద్ధి అయినటువంటి ఆత్మ యొక్క అనుభవం వేరేగా ఉంటుందండి. చాలా దివ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆత్మానందం అన్నాం కదా, దానికి వ్యతిరేక పదం లేదనుకొని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం కదా. ఆత్మానందము, బ్రహ్మానందము, పరమానందము, నిత్యానందము, సత్యానందము, ఇవన్నీ ఆనందానికి వస్తాయండి. సుఖమే దుఃఖం ఉంది, కానీ ఆనందానికి వ్యతిరేక పదం లేదు. ఆత్మ ద్వారా నీవు పొందగలిగేటువంటి ఆనందము సదాకాలికముగా ఉంటుంది. దాని కొరకు నీవు ఇవ్వాల్సినటువంటి ఫీజు ఏంటి? 24 గంటల సమయంలో ఒక్క 15-20 నిమిషాలతో ప్రారంభించి
సుమారుగా ఒక 40-45 నిమిషాలు నువ్వు ప్రతిరోజు గడపగలిగితే ఆత్మానందాన్ని అతి త్వరలోనే అనుభవం చే. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నామండి. వేదాలు ఏ విధంగా దాని యొక్క స్థాయి ఏమిటి అన్న విషయాన్ని భగవంతుడు స్పష్టం చేసినటువంటి అంశాన్ని మనం తీసుకుని చాలా వరకు చాలా శ్లోకాలు కవర్ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు గత ఎపిసోడ్లో మనం వేదాల గురించి మాట్లాడుకోలేదు. అంతకు ముందున్న ఎపిసోడ్లో అర్జునుడు భగవంతుడికి అద్భుతమైన ప్రశ్నలు వేస్తాడండి. 2-3 ప్రశ్నలు వేస్తాడు. అర్జున వాచ కూడా తక్కువేం కాదండి. మధ్య మధ్యలో ఆయన ఇంటర్వెన్షన్ అయ్యి నాకు ఈ డౌట్ ఉందని అంటాడు. ఇప్పుడు భగవంతుడు మనకి భగవద్గీత ద్వారా మనకి ఏం చెప్తున్నాడు? రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. దేని కొరకు? సంస్కార పరివర్తన కొరకు. ఆత్మలో కుళ్ళు సంస్కారాలను తొలగించుకొని శుద్ధ సంస్కారాలని ఆ విధంగా ఏర్పరచుకోవడానికి రాజయోగాన ప్రక్రియ. అంటే ఆత్మ అనుభవం చేసుకుంటూ ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మనము మనసు బుద్ధి ద్వారా సంధానించుకొని, అంటే సంబంధాన్ని జోడించుకొని ఆ విధంగా ఆత్మని శుద్ధి చేసుకోవాలి. అది నిత్యమైనటువంటి ప్రక్రియ. అందుకని నిత్యము సదా సతతము అంటాడు. ఏదో 5 నిమిషాలు చేసుకొని మనం తర్వాత మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ 5 నిమిషాలు, 24 గంటల తర్వాత మళ్ళీ 5 నిమిషాలు, దీనివల్ల ఉపయోగం లేదు. ఏమి టెంపరీగా కాస్త మనశ్శాంతి ఉంటే ఉండొచ్చు, కానీ అది ఆత్మని శుద్ధి చెయ్యలేదు. ఎందుకంటే 5 నిమిషాలు ఆత్మశుద్ధి కోసం కేటాయించుకుని మిగతా 23 గంటల 55 నిమిషాలు ఆత్మని అశుద్ధి పరుచుకునేటువంటి కార్యక్రమాలే చేస్తుంటే ఎలాగ ఆత్మశుద్ధి అవుతుంది? దాని పర్పస్ ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ఆ కర్తవ్య నిర్వహణలో భగవంతుడు ఏ పిల్లలైతే ఎంచుకుంటున్నారో ఆ గ్రూపులో అటువంటి వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు అర్జునుడు భగవంతుడిని ఏ ప్రశ్న వేశాడు? మనం 3 శ్లోకాల ద్వారా అర్థాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. ఏమంటున్నాడంటే, ఇప్పుడు కాలచక్రము అంతిమము అని అంటున్నావు భగవంతుడా, ఏ పరమాత్మ, ఏ డాడీ, ఏ తండ్రి. ఇప్పుడు ఈ కాలచక్రము ప్రారంభము కాకుండానే సంస్కారాలని పూర్తిగా సాత్వికంగా పరివర్తన, అంటే పర్ఫెక్ట్ స్థితికి తీసుకుని రాకుండానే శరీరాన్ని చాలించినట్లయితే, లేక మాయ ద్వారా మళ్ళీ వక్ర మార్గంలోకి వెళ్ళి ఆ విధంగా పురుషార్థాన్ని భంగపరుచుకున్నట్లయితే అటువంటి మనిషికి ఏ గతి పడుతుంది అన్నాడు. అర్థమైంది కదండి? పురుషార్థం చేసుకున్నారు, ఆత్మ అనుభవం చేసుకుంటున్నారు, పరమాత్మ అనుభవం చేసుకుంటున్నారు, చక్కగా రాజయోగ ప్రక్రియ చేసుకుంటున్నారు. ఆ ప్రక్రియలో ఉండగా కొన్ని కారణాల వల్ల ఏమైపోతుంది? అది కట్ అయిపోతుంది. ఏంటంటే ముఖ్య కారణం ఏంటి? మరణం సంభవించవచ్చు. మరణం ఏమైనా గ్యారంటీ ఉందా? నేను పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు నా శరీరాన్ని భగవంతుడా నాతో పాటే ఉంచు, నేను పర్ఫెక్ట్గా అయ్యేదాకా నువ్వు గ్యారంటీ ఇవ్వాలి, అలా ఏమైనా ఉందా? లేదు. అర్థమైందండి? అది ఒక విధంగా కట్ అయిపోతుంది. ఇంకేంటి? మధ్య మధ్యలో మాయ కూడా వస్తుంది కదా. ఇంద్రియ సుఖాలు మనం మరుగుతుంటాం కదా, అది వెళ్తాం ఇది వెళ్తాం, మధ్యలో సరేలే ఇది చేసుకుందాం, ఒక్కసారికి చేస్తే ఏమైపోయింది అనుకోని మళ్ళీ విషయ వికారాల కామ క్రోధ లోభము అహంకారాల వలయంలో పడిపోయారనుకోండి, సో అది కూడా కట్ అయిపోతుంది. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్ లైఫ్ జీవించి ఆ విధంగా అనుసరిస్తున్నటువంటి మనిషికి ఎటువంటి రిస్క్ ఏమన్నా ఉందా? పురుషార్థం అయితే చేశాడు కదా, ఆ పురుషార్థానికి ఏమన్నా నష్టం ఉందా? మధ్యలో కాస్త మాయ ప్రభావంలో పడిపోయి కాస్త వెనక్కి వెళ్ళిపోతే, లేక మరణించినట్లయితే. ఎందుకంటే కాలచక్రము ఇప్పుడు అంతిమ సమయము, క్రొత్త కాలచక్రం ఇంకా ప్రారంభం కాలేదు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, అది ఉన్న పడంగా జరుగుతుంది. భగవంతుడు ఆ డేట్ ఏం మనకి చెప్పలేదు. అర్థమైందండి? కానీ అంతిమ సమయము, ఇది అంతిమ జన్మ అని మాత్రం చెప్పడం జరిగింది. 7వ అధ్యాయం 19వ శ్లోకము. ముందు ప్రశ్న అర్థం చేసుకుంటే భగవంతుడి సమాధానం చాలా స్పష్టంగా అర్థం అవుతుందండి. అటువంటి వాడు ఒక చిన్నాభిన్నమైనటువంటి మేఘము వలె ఆ విధంగా నశించిపోడు కదా అంటాడు. 3 శ్లోకాలు మీరు చదువుకోండి. అందులో 37, 38, 39 6వ అధ్యాయం అండి, ఆత్మ సంయమ యోగము. ఈ అధ్యాయంలో 3 శ్లోకాలు 37, 38, 39. దానికి సమాధానము భగవంతుడు 1, 2, 3, 4, 5, 6 శ్లోకాలు ఉన్నాయి. నేను సంక్షిప్తంగా చెప్తాను. ఈ 6 శ్లోకాలు కూడా మీకు అర్థం చేయించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. భగవంతుడు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు ఒక్కసారి గమనించండి. 6వ అధ్యాయంలోని 40వ శ్లోకం. ఆర్ధ నైవేహ నా ముత్ర వినాశస్తస్య
విద్యతే పార్థ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చతి దుర్గతిం తాత గచ్చతి అంటాడు. సార్ మళ్ళీ చెప్తాను, శ్లోకం జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ బయట చెప్తున్నాడు. ఈ 4-5 శ్లోకాల్లో అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారండి. ఎందుకంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చతి దుర్గతిం తాత గచ్చతి. ఇది శ్లోకం అండి. ఒకసారి కొంచెం సంక్షిప్తంగా మరీ డీటెయిల్డ్గా వెళ్లకుండా ఏమంటున్నాడు ఇక్కడ? పార్థ నైవేహ నాముత్ర అంటే ఏంటి? నా ఏవ ఇహ నా అముత్ర. పార్థ నా ఇహ నా అముత్ర. ఇహ అంటే ఈ లోకం, అముత్ర అంటే పైలోకం, నెక్స్ట్ లోకం. నా ఇహ నా అముత్ర ఏమంటున్నాడు? వినాశస్తస్య విద్యతే అన్నాడు. నీవు చేసిన పురుషార్థానికి పురుషార్థము వినాశనము కాదు. ఏ పాయింట్ దగ్గర ఎంతవరకు నీ పురుషార్థం చేసుకున్నా, పురుషార్థం అంటే ఆత్మ ఔన్నత్యం కొరకు నీవు చేసినటువంటి ఎఫర్ట్, అర్థమైందండి? నీవు పడ్డ శ్రమ, ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నావు కదా, దానివల్ల దాని యొక్క పూర్తిగా నశించిపోతుందా, మాయా ప్రభావంలో పడిపోయినా, లేకపోతే ఉన్నటువంటి శరీరం విడిచిపెట్టేసినా, ఈ కాలచక్రం కొత్త చక్రము మళ్ళీ ఏది సత్యయుగం రాకుండానే ఈ విధంగా జరిగిపోతే నాకేమైనా నష్టం జరుగుతుందా అని అడిగిన ప్రశ్నకి ఏం చెప్తున్నాడు? ఆర్ధ నైవేహ నాముత్ర వినాశస్త వినాశస్య వినాశస్తస్య వినాశస్తస్య విద్యతే. నీకు వినాశనము కాదు అంటున్నాడు. ఎంతవరకు మీరు పురుషార్థం చేసుకున్నారో అంత పురుషార్థం మీకు నిలుస్తుంది అంటున్నాడు. దానికి ఫలం ఎంత ఇవ్వాలి? మీరు 100% చేసుకుంటే 100% సత్యయుగంలో శ్రేష్టమైన పదవి పొందుతారు. లేకపోతే 90% చేసుకుంటే అందులో కొంత తక్కువ పదవి పొందుతారు. 80%, 70%, 60%, 50%, 10% కూడా ఏది నష్టం కాదంటున్నాడు. నహి కళ్యాణకృత్ అన్నాడు. నువ్వు కళ్యాణకృత్ అంటే భగవంతుడి మాటలు విన్నావు, నువ్వు నీ లోక కళ్యాణం కాదు, స్వకల్యాణం కోసం నువ్వు భగవంతుడి మాటలు విన్నావు, ఆత్మ చింతన చేస్తున్నావు, పరమాత్మ చింతన చేసావు, యోగం చేస్తున్నావు, ఎంతో కొంత దాన్ని తగ్గించుకుంటున్నావు కదా, దాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియలో పడ్డావు కదా. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని. తాత అంటే నాయన, అవి కొంచెం కొంచెం చాలా ప్రేమగా పిలవడం అనమాట. తాత అంటే ముత్తాతను కాదు, గ్రాండ్ ఫాదర్ కాదు అక్కడ. తాత అంటే నాయన, నా మాట విను, నువ్వు ఎంత పురుషార్థం చేసుకున్నావో అంతా నీ ఖజానాలో పడింది, అది నష్టం అవ్వదు, దాని వల్ల నీకు దుర్గతి పట్టదు అన్నాడు. తర్వాత నువ్వు పాడు పనులు చేసి విపరీతంగా మాయాధరులు పడిపోయి ఉన్న ఉన్న సంస్కారాలన్నీ ఏదో చేసుకుంటే అది వేరే విషయం. ఎక్కడైతే నువ్వు పురుషార్థం చేసుకుంటూ చేసుకుంటూ కంప్లీట్ అవ్వకుండా, నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో, సంపూర్ణంగా లక్ష్యం అవుదామని లక్ష్యం పెట్టుకున్నావు, అది పూర్తి అవ్వకుండానే నీవు ఒకవేళ మరణించినట్లయితే, దానికి అడిగిన ప్రశ్నకి ఏం చెప్తున్నాడు? నీకు నష్టము జరగదు అంటున్నాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్, ఏ ఒక్కరి కశ్చిత్ అంటే ఎవరికి కూడా దుర్గతి అంటే దుర్గతి పట్టదు అని అంటున్నాడు. అంటే సద్గతి అంటే సత్య త్రేతాయుగం, దుర్గతి అంటే ద్వాపర కలియుగం. నువ్వు ఖచ్చితంగా సత్యయుగంలో వెళ్తావు అంటున్నాడు. చూడండి ఎంత మాట చెప్తున్నాడు. పురుషార్థం చేసుకుంటే చాలండి, సత్యయుగంలో వెళ్ళిపోతావు. కాకపోతే అంటే పదవిలలో తేడా ఉంటుంది. నువ్వు రాజా పదవియా, లేకపోతే తక్కువ పదవులా, షావుకార్ పదవులా, లేకపోతే ఆర్డినరీ ప్రజల్లో కూడా దాసదాసీలా, ఇంకా దాసీలకు దాసీలా, ఆ పదవులు బట్టి ఉంటుంది. కానీ నీవు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటాను చూసారా, అదనమాట. అర్థమైంది కదా క్లియర్గా? అది మొదటి శ్లోకం. ఇప్పుడు రెండవది, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టు అభిజాయతి అన్నాడు. యోగ భ్రష్టుడు అనమాట. అక్కడ యోగ భ్రష్టుడు అనకూడదు, కానీ గట్టిగానే అన్నాడు. అంటే యోగాన్ని మళ్ళీ యోగం చేసుకుంటూ అందులో మధ్యలో మాయతో ఆడుకోవడం అనమాట. మధ్యలో విషయ వికారాలు కూడా కావాలి, భగవంతుడు కూడా కావాలి అంటాను చూసారా. కొంతమంది అటు ఇటు కాలు వేస్తూ ఉంటారు. పూర్తిగా దాని మీద ఫోకస్ చేసుకుని ఆత్మశుద్ధి చేసుకోవాలి, ఇది లక్ష్యము, ఇది అంతిమ గమ్యము, దీని వల్లనే నా యొక్క జీవితం, వర్తమాన జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ జీవితం బాగుంటుంది, ఎన్నో జన్మలు నాకు ప్రారంధాన్ని భగవంతుడు గిఫ్ట్ గా ఇస్తున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే నేను ఇంకా తీర్థయాత్రలని, అక్కడని ఇక్కడని అక్కడని సమయాన్ని వృధా చేసుకుంటూ మధ్యలో మాయ
అది కూడా మాయనే కదండి. దేహభ్రాంతిలో చేసేవన్నీ భక్తి అండి. ఆత్మచింతనలో చేసేవంతా కూడా యోగము. సో యోగములో భ్రష్టత్వం అన్నాడు. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, పుణ్యకృతాం లోకాన్ అన్నాడు. పుణ్యాత్మలు చేసేటువంటి పుణ్యాత్మలు ఏవైతే పుణ్యాత్మలు అంటే ఆత్మని పర్ఫెక్ట్ గా చేసుకున్నవాళ్ళు, ఆత్మని పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా చేసుకొని చక్కగా తమ యొక్క జీవితాన్ని చాలా ఎలివేటెడ్ గా చేసుకుంటూ ఆత్మ చింతన కోసమే నిరంతరం అభ్యాసం చేసుకుంటూ అభ్యాస యోగయుక్తేన అన్నాడు చూడండి 8వ అధ్యాయం 8వ శ్లోకంలో. సో ఆ విధంగా చాలా పర్ఫెక్ట్, నియర్ పర్ఫెక్ట్ ఆర్ సుమారు పర్ఫెక్ట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నత లోకం పుణ్యలోకము పుణ్యకృతాం లోకం అన్నాడు కదా, అంటే సత్యయుగములో నీవు కూడా జన్మ తీసుకుంటావు అంటున్నాడు. ప్రాప్య, ప్రాప్య అంటే పుణ్యాత్ములు పొందేటువంటి లోకములోకి నీవు కూడా వెళతావు. ఇది గ్యారంటీ ఇస్తున్నాడు భగవంతుడు. మధ్య మధ్యలో కట్ అయిపోయినా నీకు నష్టం లేదు. ఎందుకంటే నీ పురుషార్థము చాలా విలువైనది. కొంత సమయాన్ని కేటాయించుకొని ఆత్మ చింతన చేసుకొని పరమాత్మని గుర్తించి ఆ విధంగా రాజయోగ మార్గము ద్వారా కొంతలో కొంత నీ జన్మలుగా చేసినటువంటి ఈ యొక్క కర్మల ఆధారంగా ఏర్పడినటువంటి ఈ యొక్క తామసిక సంస్కారాలని కడుక్కుంటున్నావు కాబట్టి దాని ఫలితం నేను గ్యారెంటీకి ఇస్తున్నాను. మళ్ళీ ఎంత బాగా చెప్పాడు సార్, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ అన్నాడు. శాశ్వతి అంటే ఎక్కువ కాలం ఉంటారు, అరకల్పం కదా, అందుకని అక్కడ శాశ్వతి అంటే, శాశ్వతి అంటే పర్మనెంట్ గా కాదు. అర్థమైందండి. సో ఆ విధంగా పుణ్యాత్మలు పొందేటువంటి లోకములోకి నువ్వు వెళతావు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఏమండి? ఎప్పుడు వెళతావు దానికంటే ముందు చెప్పాడు. ఎందుకంటే వెళతావు అంటే అది ఇంకా ప్రారంభం కాలేదు కదా, ఉత్సయం రాలేదు కదా, ఇంకా కాలచక్రం కొత్తగా ప్రారంభమైనప్పుడు నువ్వు వెళతావు. కానీ అది రాకుండానే నువ్వు చనిపోతున్నావు కదా, అది రాకుండానే మళ్ళీ పాడైపోతున్నావు కదా. ఒకవేళ చనిపోయినట్లయితే ఏమవుతుంది అంటున్నాడు. ఏమంటే ఇక్కడ చాలా గమనించండి. శుచీనాం శ్రీమతాం గేహి అన్నాడు. ఎక్కడ పుడతావంట? నువ్వు శుచీనాం అంటే పవిత్రమైనటువంటి ఆత్మల ఇంట్లో పుడతావంట. పవిత్రత అంటే కొంత వైష్ణవులనండి, బ్రాహ్మణులనండి, శుద్ధి చాలా ఆచారం మడి ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పుడతావు. శుచీనాం శ్రీమతాం అన్నాడు. అంటే పవిత్రత ధారణ చేసేటువంటి వాళ్ళ కుటుంబాలు మరియు ప్రాస్పరస్ కుటుంబాలు, బాగా ధన సంపన్నంగా ఉన్నటువంటి కుటుంబాల్లో నీవు జన్మ తీసుకుంటావు అంటున్నాడు. చూడండి, అర్థమైందండి. శుచీనాం శ్రీమతాం గేహే, గేహే అంటే గృహము, గేహే అంటే ఇంట్లో, ఆ ఇంట్లో పుడతావు అంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నావు? శుచీనాం యోగ భ్రష్టు అభిజాయతే, యోగ భ్రష్టుడు ఆ విధంగా అక్కడ జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు గమనించండి. అర్థమైంది కదండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, అటువంటి పుణ్యాత్మలు పొందేటువంటి లోకానికి వెళ్ళే అర్హత పొందుతావు ఇప్పుడు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు రాలేదు కదా. ఈ లోపల ఏం చేస్తావు? ఈ లోపల నువ్వు కాస్త పురుషార్థాన్ని నీకు ఎంకరేజ్ చేసేటువంటి పుణ్యాత్ములు అంటే అక్కడ పవిత్రత, శుద్ధత, అక్కడ ఏమో శుచీనాం అన్నాడు. శుచీనాం అంటే ప్యూర్ సోల్స్. మామూలుగా లౌకికంలో కూడా మనం చూస్తుంటాం కదండి. లౌకికంలో బ్రాహ్మణులు అనండి, వైష్ణవ వంశానికి చెందిన వాళ్ళు అనండి, ఎక్కువ పవిత్రతకి ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా శుద్ధిగా మడి ఆచారాలతో ఉన్నటువంటి అటువంటి గృహంలో నువ్వు జన్మ తీసుకుంటావు రా నాయన. తర్వాత దాంతోపాటు ఏమిటి, వాళ్ళు పేదవాడి ఇంట్లో ఉంటారా పోనీ అని చెప్పేసి అది కూడా ఏమిటి, శ్రీమతాం అన్నాడు. శ్రీమతాం అంటే ధనికులు అనమాట. ప్రాస్పెరిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. ఈ రెండు ఆచరించే కుటుంబాల్లో నీ జన్మ ఉంటుంది. తర్వాత ఏం చేస్తావు? సత్యయుగం వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా నువ్వు వెళతావు అంటున్నాడు. నీ యొక్క పాత్ర ఆ విధంగా అంటే నీ యొక్క సంస్కారాలని పాడు చేసే కుటుంబాలకు వెళ్లకుండా నిన్ను నేను కాపాడుకుంటున్నాను అంటున్నాడు. చూడండి భగవంతుడు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టు అభిజాయతే. మీకు అన్ని పదాల మీనింగ్ చెప్పిస్తాను. ఇప్పుడు ఒకసారి 6:42కి వెళదాం. 6:42కి వెళదాం. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. అథవా యోగినామేవ కులే భవతి ధీమత. కానీ ఏమంటున్నాడు? ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఇది దృశ్యం అన్నాడు. కొంతమందికి మాత్రము, అంటే ఎక్కువ పురుషార్థము చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే పురుషార్థంలో కూడా రేంజ్ ఉంటుంది చూసారా. కొంచెం తక్కువ పురుషార్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ శుచీనాం
శ్రీమతాం ఏ అన్నాడు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు? యోగుల ఇంట్లో పుడతారంట కొంతమంది. అథవా అంటే ఆర్ఎల్స్ అంటే అదిగా అంటే రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. కొంచెం ఎక్కువ పురుషార్థం చేసుకొని పోయినట్లయితే ఇంకా సత్యయుగం ప్రారంభం కాలేదు, నూతన కాలచక్రానికి ఇంకా అంకురార్పణ జరగలేదు, ఈ లోపల కొంత సమయం ఉంది. ఈ సమయంలో అది కొన్ని ఏళ్లు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు. ఆ సమయంలో నువ్వు ఎక్కడో దగ్గర పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుట్టవలసిందే కదా, క్షణాల మీద జరిగిపోవలసిందే కదా. 2వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్పినట్టుగా జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం అన్నాడు. సో ఈ లోపల ఎక్కడ పడుతుంది? కొంతమంది కొంచెం తీవ్ర పురుషార్థము చేసుకున్నటువంటి వాళ్ళు, ఇంకా కొంచెమే మిగిలి ఉంది అన్నగా శరీరాన్ని చాలించిన వాళ్ళు, అర్థమైందండి. మళ్ళీ వికారాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చెప్పడం లేదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యోగుల ఇంట్లో పుడతారంట. యోగుల ఇంట్లో అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే జ్ఞానాన్ని, యోగాన్ని నిరంతరము ఆచరిస్తూ ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని లక్షల మంది ఈ బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అన్నటువంటి వాళ్ళు వీళ్ళ ఇంట్లో పుడతారంట. అంటే వీళ్ళ ఇంట్లో ఎందుకు పుడతాడంటే అక్కడ పుట్టగానే వాళ్ళు అదే డైరెక్షన్ లో వెళ్ళిపోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళని డిఫరెంట్ మార్గంలో పెట్టడానికిను, లేకపోతే వాళ్ళ పురుషార్థాన్ని పాడు చేసే విధంగా ఉన్నటువంటి వాతావరణం లేకుండా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన నువ్వు యోగుల ఇంట్లో పుడతావు, రాజయోగుల ఇంట్లో పుడతావు, బ్రహ్మకుమారీస్ ఫ్యామిలీస్ లో నువ్వు జన్మ తీసుకుంటావని చెప్తున్నాడు ఇంకా చెప్పకుండానే. అథవా యోగినామేవ యోగినాం ఏవ అన్నాడు. ఏవ అంటే ఓన్లీ నువ్వు యోగుల ఇంట్లోనే పుడతావు. అర్థమైందండి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అన్నాడు. ధీమతాం అంటే ఏంటి? ధీమతాం అంటే బుద్ధిజీవులు, వివేకవంతులు, బాగా ఆధ్యాత్మికంగా పరిణితి చెందినటువంటి యోగుల ఇంట్లో నీ యొక్క జన్మ ఉంటుంది నాయన అంటున్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ విధమైనటువంటి జన్మ ఈ లోకములో దుర్లభతరము, కొద్ది మందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. అర్థమైంది కదండి. ఇది 6వ అధ్యాయంలోని 42వ శ్లోకం. ఎందుకు ఈ విధంగా యోగుల ఇంట్లో పుట్టిస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ పురుషార్థము కంప్లీట్ చేసుకునే సమయంలో శరీరాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు? యోగుల ఇంట్లోనే పుడతారు. మేము చూస్తుంటాం బ్రహ్మకుమారి చిన్న చిన్న పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వాళ్ళు మంచిగా పాటలు పాడుతుంటారు, భగవంతుని యొక్క జ్ఞానం చెప్తుంటారు, ఆత్మజ్ఞానం చెప్తారు, ఆత్మ ఇక్కడ ఉందంటారు, పరమాత్మ అక్కడున్నాడని చెప్తారు. ఇట్లాంటి మా శాంతి సరోవరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ మధ్యనే వచ్చింది ఒక పాప, ఆల్మోస్ట్ 5 years. ఆవిడ చీర కట్టేశారు, కంప్లీట్ గా బ్రహ్మకుమారి లాగా చేశారు, ఇక్కడ బ్యాజ్ పెట్టారు, అది పెట్టారు. ఆవిడ మంచిగా క్లాస్ చేస్తుంది ఆవిడ. అంటే వీళ్ళు అనమాట ఇటువంటి వాళ్ళు. ఈ విధంగా జన్మ తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే మార్గంలో ఉంటారు. అప్పుడేమవుతుంది? వాళ్ళు చక్కగా వాళ్ళ పురుషార్థం చేసుకుంటూ ఎప్పుడైతే సత్యయుగం ప్రారంభం అవుతుందో అప్పుడేం చేస్తారు? ఈ పూర్వజన్మ అంటే ఈ ముందు జన్మలో చేసినటువంటి పురుషార్థం బాగా హెల్ప్ చేసి ఆ పరిపక్వత చెంది వాళ్ళు సత్యయుగంలో జన్మ తీసుకుంటారు. ఇది తర్వాత చెప్తున్నాడు ఈ శ్లోకం. ఈ విషయం నేను చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు తర్వాత 6వ అధ్యాయంలోని 43వ శ్లోకం చాలా జాగ్రత్తగా ఉంది. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహకం అన్నాడు. పౌర్వదేహకం అంటే ఏంటి? పూర్వదేహం అంటే పూర్వజన్మలో నీ దేహము ద్వారా నీవు ఏదైతే పురుషార్థాన్ని పెంచుకుంటూ చేస్తున్నావో అది బుద్ధి యోగము ద్వారా. తత్రతం బుద్ధి యోగం లభతే పౌర్వదేహికం అన్నాడు. యతతేచ తతో భూయ సంసిద్ధౌ కురునందన. సంసిద్ధం అంటే పరిపూర్ణత చెందినటువంటి లోకం ఎప్పుడైతే వస్తుందో ఆ లోకములోకి నీవు వెళతావు రా నాయనా. కాబట్టి నీవు పురుషార్థం మీద ఫోకస్ చేసుకో, నీకు నష్టం లేదు, కొంచెము చేసినా నీకు లాభమే ఉంది. ఎంత చక్కగా చూడ ఒక తండ్రి బిడ్డలు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. నువ్వేంట్రా వేస్ట్ క్యాండిడేట్ ఇవి, ఎంత చెప్పినా కూడా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను, నువ్వు మారవు, నువ్వు భ్రష్టుపడుతున్నావు, నువ్వు నరకవనికి పోతున్నావు అంటున్నాడా? అనడంలే. కొంచెం పురుషార్థం చేసుకున్నా కూడా చూసారా ఈ మార్గాల ద్వారా నీకు బెనిఫిట్ దొరుకుతుంది. కొంచెం తక్కువ పురుషార్థం చేసుకుంటే నీవు స్వచ్ఛమైనటువంటి వాళ్ళ ఇంట్లో, లేకపోతే ధనికుల ఇంట్లో, ఈరోజు పవిత్రత మరియు ప్రాస్పెరిటీ ఈ ఉన్న ఇంట్లో ఉంటావు. నీకు అక్కడ కూడా మంచి మంచి ఎన్విరాన్మెంట్ కనబడుతుంది.
ఒక పూజ చేసుకునే విధానం, భక్తి చేసుకునే విధానంలో ఉంటావు, పరిపూర్ణత పొందడానికి ప్రయత్నం చేస్తావు, కుళ్ళు మార్గంలో నడిపించే వాళ్ళ ఇంట్లో పుట్టవు నువ్వు. ఇంకా కొద్ది మంది మాత్రమే బ్రహ్మకుమారుల ఫ్యామిలీస్ లో జన్మ తీసుకొని వాళ్ళు ఎలాగ అదే మార్గంలో వెళుతున్నారు కాబట్టి నిరంతరము ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము, సంస్కార పరివర్తన ఇదే మార్గంలో ఉంటున్నారు కాబట్టి అదే మార్గంలో నీవు పరిపక్వత చెంది తర్వాత అందరూ కూడా ఏం చేస్తారు, సత్యయుగంలో జన్మ తీసుకుంటారు, కాలచక్రము ఆరంభమైనప్పుడు అంటున్నారు. ఇప్పటి వరకు అంతవరకు చెప్పానండి. తర్వాత ఏం చెప్పాడు, పౌర్వదే తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఇప్పుడు ఈ టెంపరీగా నువ్వు ఓల్డ్లో ఉన్నటువంటి ఈ జన్మ ద్వారా నువ్వేం చేస్తావు, అదే ఇంట్లో పుట్టేవు కాబట్టి నువ్వేం చేస్తావు, పురుషార్థాన్ని పెంచుకుంటూ నీకు అంటే ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి మనిషికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఆత్మ అనుభవం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, పరమాత్మ ఒక్కడే అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ సంస్కార పరివర్తన అంటే ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. కానీ ఎప్పుడైతే ఆ యోగుల ఇంట్లోనే జన్మ తీసుకుంటాడో అప్పుడు ఏమవుతుంది, వాడికి హ్యాపీగా చక్కగా అదే పంథాలో పుట్టగానే చూసారా, ఇప్పుడు ఏదో ప్రహ్లాదుడి చరిత్ర చెప్పినట్టుగా రామ నారాయణ 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 అనుకున్నట్టుగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏ విధంగా అయితే జ్ఞానం దొరికిందో ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఇంట్లో వాడు జన్మ తీసుకొని వాళ్ళ పురుషార్థాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. అది పౌర్వదేహికం అనే పదం ఖచ్చితంగా వాడాడు. పౌర్వదేహికం అన్నాడు అంటే పూర్వ జన్మలో నీ ఉన్నటువంటి ఆ యొక్క జన్మ ద్వారా నీవే ఈ పురుషార్థాన్ని పెంచుకొని సంసిద్ధౌ కురునందన అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ వేదాల గురించి కదా మీరు చెప్పవలసింది, ఇవన్నీ దేనికి చెప్తున్నారు అంటే ఇప్పుడు వచ్చిందండి వేదాల గురించి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ వేదాల గురించి ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. వినండి, అయిపోతుంది, 3 నిమిషాల్లో అయిపోతుంది. వేదాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. పురుషార్థం చేసుకునే వాళ్ళని, పురుషార్థం అంటే గుర్తుపెట్టుకుంటే ఆత్మచింతన. ఆత్మ కుళ్ళిపోయింది, ప్రతిరోజు నేను శరీరాన్ని మాత్రమే కడుక్కుంటున్నాను, శరీరానికి యజమాని అయినటువంటి ఆత్మని నేను కడుక్కోలేదు. ఎందుకంటే అది ఉన్నదన్న సంగతి తెలియదు, ఇది కుళ్ళిపోయిందన్న సంగతి కూడా నాకు తెలియదు. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఆయన ఇప్పుడు మామూలుగా మన భక్తి మార్గంలో వేదాలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని కదా ఈ టాపిక్ తీసుకున్నాం. భగవంతుడు ఇన్ని శ్లోకాల్లో వేదాల గురించి చెప్తున్నాడు కదా. ఇప్పుడు వేదాలు పఠన చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అది 6వ అధ్యాయంలోని 44వ శ్లోకం. 6వ అధ్యాయంలోని 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశో అవసః. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోऽపి సః. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇది శ్లోకం అండి. పూర్వాభ్యాసేన పూర్వ అంటే ఇన్ని జన్మలుగా నీవు చేస్తున్నటువంటి అభ్యాసము. చూసారా, యోగుల ఇంట్లో పుట్టి అభ్యాసం చేస్తున్నావు. అంతకుముందు జన్మలో ఈ సంగమ యుగములో, ఈ కన్ఫ్లుయెన్స్ ఏజ్ లో, కలియుగం యొక్క అంతిమ సమయం, సృష్టి ఆరంభం, దాన్ని సంగమ యుగము, సంధి యుగము, పరమాత్మతో సంయోగం చేసే యుగము. నువ్వు యోగిగా పరివర్తన చెంది ఎంతో పురుషార్థం చేసుకున్నావు. తర్వాత మళ్ళీ యోగుల ఇంట్లో పుట్టావు, లేకుండా ఉంటే స్వచ్ఛత ఉన్నటువంటి ధనికుల ఇంట్లో పుట్టావు. నీ పురుషార్థం ఆ విధంగా పెంచుకుంటూ పూర్వాభ్యాసేన హ్రియతే. అక్కడి నుంచి హ్రియతే అంటే ఆకర్షణ, అట్రాక్షన్. ఎందుకంటే అభ్యాసం సంస్కారాలే తీసుకుని వెళుతుంది ఆత్మ. ఆ పూర్వజన్మ సంస్కారాలు దాని ప్రకారంగానే ఆత్మ ముందుకు వెళుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల పిల్లవాడు వెబ్ డిజైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో వచ్చింది. ఆ పిల్లవాడిని ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ప్రముఖులు అందరూ ఎత్తుకున్నారండి ఆ పిల్లవాడిని, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎత్తుకున్నారు. ఆయన వెబ్ డిజైనింగ్ చేస్తున్నాడు 2 years లో. ఎక్కడి నుంచి వచ్చింది కళ? కొంతమంది పుట్టగానే పియానో వాయిస్తారు, ఒక 1 or 2 yearsకే, 3 yearsకే. లేకపోతే కొంతమంది పెయింటింగ్ వేస్తారు పుట్టగానే. అంటే ఆ కళ ఏంటి? పూర్వజన్మంలో వాడు గొప్ప పెయింటరు, పూర్వజన్మంలో ఒక పెద్ద మ్యూజిషియన్, పూర్వజన్మంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట వాడు. వెబ్ డిజైనింగ్ అలా పెట్టుకునిపాడు. కొంతమంది పుట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను, నేను సైన్యంలోకి వెళ్తానంటాడు. ఎందుకు? ఇప్పుడు సైన్యంలో కొంతమంది వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు కదా. వాళ్ళంతా ఎందుకు వెళ్ళారు? మనం ఎందుకు వెళ్ళటం లేదు అక్కడికి?
అమ్మో వెళ్తే చచ్చిపోతామరా, అక్కడ బార్డర్ లో షూట్ చేసి పారేస్తారు, ప్రాణం పోతుంది అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటున్నారుగా. ఆ సంస్కారాలతో ఎండింగ్ లో యుద్ధం చేసుకుంటూ వాడు చనిపోయాడు. చనిపోయింది అదే సంస్కారాలతో వాడు మళ్ళా ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు కూడా నేను మళ్ళీ సైన్యంలోకి వెళ్తానండి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, క్యారీ ఓవర్ సంస్కార. ఈ సంస్కారాలు క్యారీ ఓవర్ అవుతాయి. అందుకని క్రియతే అన్నాడు. అవశః అపి సహ. అక్కడ ఏమవుతుంది, నువ్వు దీని ప్రకారంగా వెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావు అక్కడ, అటువంటి విధంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నాయన. తర్వాత ఏం చెప్పాడు, జిజ్ఞాసురపి యోగస్య. ఇక్కడ జిజ్ఞాసురపి యోగస్య అన్నాడు. జిజ్ఞాసురపి యోగస్య అంటే జిజ్ఞాసు చెప్పాడు కదా, చతుర్విధ భజంతే మాం జనా సుకృతమూర్జున ఆర్తో జిజ్ఞాసు. అంటే జిజ్ఞాసు అంటే ఎంక్వైరీలో ఉండేవాడు, ఎప్పుడు కూడా దాన్ని కల్మినేషన్ లో తీసుకుని వచ్చి దాని ఎండింగ్ లో నేను ఈ విధంగా అవుదాను, ఇది బాగుంది, ఇది కరెక్ట్, సత్య అక్కడ నిరంతరము అక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారు అక్కడ వింటారు, ఇక బ్రహ్మకుమారులు ఏం చెప్తున్నారు వింటారు, రామకృష్ణ మఠం వాళ్ళు ఏం చెప్తున్నారు వింటారు, అక్కడ చిన్మయానంద స్వామి ఏం చెప్తున్నారు అన్ని వినడం 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 ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే జీవితం అంతా గడుపుతారనమాట. కానీ అటువంటి జిజ్ఞాసు ఎప్పుడైతే యోగిగా మారుతాడో, చూసారా, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇక్కడ వచ్చింది వేదాలనే పాయింట్ ఇక్కడ వచ్చిందండి. శబ్ద బ్రహ్మాతి వర్తతే అంటే ఏంటంటే, శబ్ద బ్రహ్మ అంటే వేదాలు. వేదాలలో వేదాలు చదివినటువంటి వాళ్ళ స్థితి, లేకపోతే వేదాలలో చెప్పినటువంటి జ్ఞానము ద్వారా పొందినటువంటి ప్రాప్తి, దానిని కూడా వీళ్ళు అధిగమించేస్తారంట. ఎవరు? ఈ యొక్క అభ్యాసకులు ఎవరైతే శరీరాన్ని విడిచిపెట్టుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఒక స్థితికి వస్తారు, ఇంకా కాలచక్రంలో సత్యయుగం ప్రారంభం కాలేదు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే శబ్ద బ్రహ్మ అతివర్తతే, దానిని కూడా వాళ్ళు దాటుతారు అన్నాడు. అంటే అర్థమైందండి. ఎందుకంటే వేదాలు కేవలము దైహికంగా మాత్రమే ఉన్నాయి, కానీ వేదాల యొక్క సారములోకి ఇప్పటి వరకు మనుషులు వెళ్ళలేదు. ఆఖరిగా ఒక చిన్న శ్లోకం చెప్పి ముగిస్తానండి. ఇక్కడ 6వ అధ్యాయంలోని 45వ శ్లోకం అన్నమాట. వరుసగా మీరు చదవండి, 37 నుంచి చదవండి, 37, 38, 39 అర్జునుడు అడిగిన ప్రశ్నలు, తర్వాత 40, 41, 42, 43, 44, 45 ఈ 6. ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా వినండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఎన్నో జన్మల కృషి అండి, ఊరికినే కాదు. ఆ విధంగా మనము పురుషార్థం చేసుకొని మరణించేము అంటే మనకి నష్టం జరుగుతుంది, మనం పాడైపోయాము అనుకోవడానికి అవకాశం లేదు. అదే విధంగా తదుపరి జన్మలో కూడా మళ్ళీ పురుషార్థం చేసుకుంటావు. ఈ కాలచక్రం నూతన చక్రం ప్రారంభమయ్యేంత వరకు నీవు ప్రయత్నం చేస్తూనే ఉంటావు. ప్రయత్నాద్యతమానస్తు యోగి ఏమన్నాడు, ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. మన లక్షణం ఏంటంటే, కిల్బిష అంటే పాపాలు, దాని పాపాల ద్వారా ఆత్మలో ఏర్పడినటువంటి ఈ కుళ్ళుని శుద్ధి చేసుకోవడం అనమాట. సంశుద్ధ కిల్బిష, అది అనేక జన్మ సంసిద్ధ అంటాడు. అందుకని అంటారు సార్, కొంతమంది మంచి జీవితం పొందుతున్నారు, చక్కగా బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఆనందంగా ఉన్నారు, కలివిడిగా ఉన్నారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారండి, చక్కటి ఇంట్లో పుట్టారండి, చక్కటి జీవితాన్ని జీవిస్తున్నారు అంటాం చూసారా. ఇది జన్మ జన్మల ప్రారంధము. జన్మ జన్మల ప్రారంధం అనుకున్నప్పుడు ఆత్మజ్ఞానం ఉంటే కానీ ఈ జన్మ జన్మల ప్రారంధాన్ని మనం అర్థం చేసుకోలేమండి. ఒక్కసారి మీకు టకటకటక చదివేస్తాను, ఒక 5 నిమిషాల్లో మీరు ఈ 6 శ్లోకాల్లో ఉన్నటువంటి విషయం చెప్పేస్తే మీకు ఇంకా కొంచెం మీకు గట్టిపడుతుంది అనమాట. భగవంతుడు చెప్పినట్టు విషయాలే చెప్తున్నానా, నేను ఏమన్నా వేరేదేమన్నా చెప్తున్నానా కూడా మీకు అర్థం. ఇది 6వ అధ్యాయంలోని 40వ శ్లోకం. చాలా జాగ్రత్తగా వినండి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు అంటే ఎవరు, మధ్యలో పురుషార్థంలో ఆగిపోయినటువంటి వ్యక్తి, అట్టి ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలుగాడు. ఏలనన నాయన అంటే తాత అన్నాడు కదా అక్కడ, నాయన ఆత్మ ఉద్ధరణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవ్వడును దుర్గతి పాలు కాడు. అది 40 అండి. 41 ప్రాప్య పుణ్యకృతాంలోక యోగ భ్రష్టుడు అని కొంచెం కఠినంగానే ఉంది, కానీ అక్కడ యోగము చేస్తూ చేస్తూ పురుషార్థం నిలిచిపోయి ఆ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. అప్పటికి ఇంకా నూతన చక్రం ప్రారంభము కాలేదు, ఇదే చక్రం నడుస్తున్నటువంటి సమయం. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను
అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, అక్కడ సత్యత్రేతాయుగం పెట్టుకోండి సరిపోతుంది, పొంది ఆయా లోకములలో ఎక్కువ సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించుడు. ఇక్కడ కొంచెం చిన్న పొరపాటు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సంపన్నుల గృహం అంటున్నారు ఇక్కడ. అక్కడి నుంచి రాకముందే సంపన్నుల గృహం. ముందుగానే సంపన్నుల గృహంలో పుట్టి, అంటే పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు, సంపన్నులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో పుట్టి అక్కడ పురుషార్థాన్ని పెంచుకొని అప్పుడు సత్యంలోకి వెళ్తాడు. అది అర్థం అనమాట. తర్వాత 42, అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ్వలోకములకు పోకుండా, ఇది కూడా తప్పండి, విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకంలోకి పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించను. జ్ఞానులైన యోగుల కుటుంబంలో దేనికి జన్మిస్తున్నాడు? ఆ సత్యత్రేతాయుగంలో జన్మలు పొందడానికి. అర్థం ఇక్కడ చిన్న పొరపాటు అనమాట. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్బలము, అంటే యోగుల ఇంట్లో పుట్టడం అనేది. ఎందుకంటే యోగులు ఉన్నదే తక్కువ మంది ఉన్నారు కదా. అదే తర్వాత 43, అచ్చట యోగి కుటుంబమున పుట్టిన పిదపాని బ్రాకెట్లో ఇచ్చాడు. పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఎందుకంటే అసలు అదే సంస్కారంలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టాడు కదా, సో దాన్ని డెవలప్ చేసుకుంటాడు. ఓ గురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునిపటి కంటెను అధికముగా సాధన చేయును. పర్ఫెక్ట్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. తర్వాత పూర్వాభ్యాసం. ఇప్పుడు ఇక్కడ వేదాల గురించి వచ్చిందండి. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితురగును. అట్రాక్షన్ చెప్పాను చూసారా, క్రియతే అన్నాడు చూసారు అక్కడ. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను అంటే అక్కడ అవశః అన్నాడు. అవశః అంటే పరాధీనుడు, ఒక్కసారి మాయ వైపు వెళ్ళిపోతాడు, లేకపోతే ఒక్కసారి మళ్ళీ రాంగ్ రూట్ లో వెళ్తాడు, తర్వాత పురుషార్థం తగ్గుతుంది. అటువంటి వాడైనను కూడా నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితురగును. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా, సమబుద్ధి యోగ జిజ్ఞాసు అంటే ఇక్కడ జిజ్ఞాసు గురించే చెప్తున్నాడు అండి, జిజ్ఞాసు గురించి కూడా కాదు. వేదములలో తెలుపబడిన, జాగ్రత్తగా వినండి, వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. అంటే వేదాలు నిష్కామ కర్మ గురించి చెప్పదు, సకామ కర్మ గురించి చెప్తుంది అంటున్నాడు. అంటే కర్మ ఫలితం ఆధారంగానే నువ్వు ముందుకు వెళ్తావు అంటున్నాడు. కానీ ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు కర్మ చెయ్యి, ఈ కర్మ ఫలితాన్ని నువ్వేం పట్టించుకోవడం అవసరం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు సరే. ఆఖరిది 45. ఎందుకంటే ఈ 6 శ్లోకాలు మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఒకవేళ మన పురుషార్థము తక్కువ చేసినా కూడా మనము సత్యయుగంలో జన్మ తీసుకుంటాము అన్న విషయం అర్థమైంది అనుకోండి, మీరు పురుషార్థానికి గట్టి అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. మీరు మళ్ళీ చదువుకోండి, ఏమన్నా సంశయాలు ఉంటే. ఇది కొంచెం క్రిటికల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం, బుద్ధి నేత్రాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి వాస్తవిక సందేశాన్ని మనం బుద్ధిలో ఈ విధంగా కూర్చోబెట్టడానికే చేస్తున్న చిన్న ప్రయత్నం అండి. అందువల్ల ఎటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టినట్లయితే నేను తప్పకుండా వివరిస్తాను. నా పేరు బదులు నా కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టాను అక్కడ. నాతో కూడా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసినా కూడా మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఇక్కడితో ఈ చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ముఖ్యమైన 199, 199, 200 ఈ 2 ఎపిసోడ్స్ చాలా కీలకమైనటువంటి శ్లోకాలు మీ ముందుకు తీసుకొని రాబోతున్నానండి. వేదాల గురించి భగవంతుడు ఏం చెప్పారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. అందువలన అందరికీ నమస్కారం. అంతవరకు సెలవు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను చక్కగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.